జగన్మోహన్ రెడ్డికి ప్రాణం అంటే భయం లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి నా భద్రతని పెంచండి, గతంలో ఉన్న భద్రతని తిరిగి నాకిప్పించండి అంటూ ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏముంది అంటారు? పరిస్థితులు వచ్చి సర్కమ్స్టెన్సెస్ వచ్చి చూసి పబ్లిక్‌లో మనం ఉండాల్సొస్తుంది. మనం ఏం చేస్తారు? ఏం బతకాలని అతను ప్రాణ భయానికి కాదు. పబ్లిక్ కోసం ఆయన ప్రొటెక్షన్ అడుగుతున్నాడు అంతే. ఓకే. ఇప్పుడు ఆయన మాట పోతా ఉన్నాడు. ఎక్కడ హ్మ్. పోతే అక్కడికి ఫ్రీగా పోతే ఏం చేస్తారు? ఇప్పుడుండే వ్యవస్థలో ఆయన ఏ విధంగా చేస్తారో ఏ దేవుడికి తెలుసు. ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడే ఆయన పైన అటాక్ చేశారు. హ్మ్. ఇప్పుడు సార్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా జగన్మోహన్ రెడ్డి టీమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అన్ని శాఖలలో భారీగా అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూనే దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలను కూడా విడుదల చేసింది. మద్యం కుంభకోణంలో మీ పేరు కూడా వినపడుతూ ఉంది. దీని మీద మీ అందుకే స్పందన ఏంటి సార్? అందుకే నేను మీకు చెప్తున్నాను మద్య కుంభకోణంలో నా పేరు వినపడుతుంది. నిన్నేదో చేస్తారు అంటే నేను దానికి తలవంచే వ్యక్తిని మాత్రం కాదు. సార్. మద్యపాన కుంభకోణం అని మీరు అంటున్నారు. మీ మంత్రులు ఇప్పుడు స్వచ్ఛమైన మంత్రులా ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ పైన ఎలాంటి అలిగేషన్స్ రాలేదా? హ్మ్. వాళ్ళు భూ ఆక్రమణ చేయలేదా? ఓకే. వాళ్ళ పైన కూడా భూములు హ్యాండ్ ఓవర్ చేయలేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడినాడు చంపాలని అతను ఇప్పుడు స్పీకరు. ఆ రోజు మీకు తెలుసు కోటెల శివప్రసాద్ బాంబులు వేస్తే అక్కడ 8 మంది చేస్తే ఆయన స్పీకర్ అయినాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఉండేవాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ అంత స్వచ్ఛందంగా నీతికి నిజాయితీ నిలబడి బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళ. మళ్ళీ నేను కూడా చెప్తున్నాను ఎక్సైజ్ విషయంలో మాత్రం హ్మ్. చంద్రబాబు యొక్క ఏమి మాకు డిస్టిలరీలో మేము కొత్తగా ఏది డిస్టిలరీ ఇవ్వలేదు. హ్మ్. నేను ఎక్కడ పోయి తప్పు చేయలేదు. ఎవరి చేతికి నేను చేంజ్ ఆఫ్ డబ్బు తీయలేదు. నా డిపార్ట్మెంట్ కి తెలుసు, చంద్రబాబుకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. హ్మ్. సార్ కుంభకోణం ఈ 5 సంవత్సరాల్లో మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ పెట్టకుండా కేవలం డబ్బు రూపంలో మాత్రమే 1,00,00,00,000 పైగా అమ్మకాలు జరిపారు అనేటువంటి శ్వేతపత్రాన్ని ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. దాని మీద మీ విశ్లేషణ ఏంటి? మీ స్పందన ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మద్యపానం పైన చేస్తారు అలజడించింది. రామారావు ప్రభుత్వం కూడా మద్యపానం పైన అలజడించింది. ఇప్పుడు మద్యపానం జగన్మోహన్ రెడ్డి గారు చీప్ లెక్కలు ఇస్తున్నారు, చీప్ లెక్కలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏ లెక్కలు తాగుతున్నారు ప్రజలు? మద్యపానం అంటే ఆయన ఈడీని వేసినాడు, రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఈడీ వచ్చింది. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజల కోసం చెప్పించాలి కానీ స్వచ్ఛమైన జీవితాన్ని గడిపే నాయకులు నాకు తెలిసి ఎక్కడ కానీ ఏరియా కూడా ఎక్కడ 10 మంది కూడా దొరకరు. హ్మ్. అట్టనే అవినీతి పరులు అంటే అందరూ హరిశ్చంద్రులుగా మాట్లాడుతున్నారు. మీ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి కొంతమంది మంత్రులు అంటే నారాయణ స్వామి గారు కానివ్వండి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జిల్లాలో భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు. అన్ని శాఖలకు సంబంధించి మైనింగ్‌ని దోచేశారు, ఇసుకని దోచేశారు. అలాగే మద్యం విషయంలో కుంభకోణం చేశారు అనేటువంటి ఆరోపణలు మీ మీద బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో మీరిచ్చే సమాధానం ఏంటి? నా పైన ఆరోపణ నిలబడి అవినీతి పరుడు అని చెప్తే నన్ను జైలుకి కాదు పంపించాల్సింది. నేను ఓపెన్ గా యాంగ్ చేసుకుంటా. ఎవడైనా నాకు డబ్బు ఇచ్చినాడు, ఈవెన్ కాంట్రాక్ట్ ఇచ్చున్నా సరే, సార్. లేదా ఇంకొక ఎవడైనా సరే ఎక్సైజ్ లో మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఎవడైనా ఒక్కడు నిరూపించి మేము ఇచ్చినామని ఒకవేళ వాళ్ళు ఎంత ప్రలోభాలు పెట్టినా కానీ నారాయణ స్వామి తీసుకున్నాడని చెప్తే మేము ఊరు వేసుకుని వస్తాం. ఓకే. నాకేం భయం లేదు. ఇంకోటి సరే మీ ప్రమేయం లేకుండా ఏమన్నా మద్యం విషయంలో అవినీతి జరిగిందంటారా? మీరు మీరు వేసే క్వశ్చన్ ఎట్లుండదంటే ఎట్లన్నా నారాయణ స్వామి దగ్గర ఏదైనా ఒకటి చెప్పించాలని ఉద్దేశం మాట్లాడుతుంది. అలా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటనేది? నా పైన ఆరోపణలు అంటే ఈవెన్ జ్యోతి పేపర్ కానీ ఈనాడు కానీ టీవీ5 కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా నా 5 సంవత్సరాలు అందులో ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రం కూడా 5 సంవత్సరాలు ఎక్సైజ్ మినిస్టర్ గా కంటిన్యూ చేసిన వ్యక్తి నేను ఒకడే. ఎవరు కూడా ఎక్సైజ్ ఉండరు. నా పైన అలిగేషన్ వచ్చి నన్ను ఎప్పుడు క్లోజ్ సార్ చేస్తారు. మీది కాదు. ఇప్పుడు చెప్పేది పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేరు. వెరీ గుడ్. ఇప్పుడు పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా ఎవడు ఉప్పు తిరిగినాడో
ఎవడు ఎంక్వైరీ తగులుకుంటాడో వాడు పోతాడు. ఒకవేళ నేనే మీరు చెప్పినట్టు నా పైన అన్యాయంగా మాట్లాడి చెప్తే, ఒకవేళ నేనే తీసుకున్నానని మీ బోటోళ్ళు లేదా చంద్రబాబు వచ్చి నేనే ఇచ్చినానని చెప్తే నన్ను కూడా తెప్పేస్తారు. అంటే నారాయణ స్వామి గారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అనేది నా ముఖ్య ఉద్దేశం కాదు. నేను అడుగుతుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేతల మీద, అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేసినటువంటి కొంతమంది మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శ్వేతపత్రాలను రిలీజ్ చేసింది కొన్ని శాఖలకు సంబంధించి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మద్యానికి సంబంధించి భారీ అవినీతి అవకతవకలకు జరిగాయి మద్యానికి సంబంధించి అంటూ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు నిజాలు మాట్లాడినంటే రేపే నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏమంటే ఎన్టీ రామారావు ప్రజల చేత ఎన్నుకోబడింది. ఎమ్మెల్యేలే అమ్ముడు పోయినారు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు రామారావుని తోసేశారు. రామారావు సాగుకే కారకుడు అయినారు. ఓటు నోటు కోసం రేవంత్ రెడ్డి ఏ విధంగా వచ్చాడో అక్కడి నుంచి వీళ్ళని, అదే విధంగా ఇప్పుడు స్పీకర్ గారు ఆయన పైన ఏ విధంగా వచ్చింది, ఆయన మాటకి ఆయన నిన్న కూడా చెప్పాడు, నేను స్పీకర్ పనికిరాను కానీ నేను మార్చుకుంటాను తప్పానన్నాడు. ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడినాడు కానీ ఇంకా సావలేదని ఆయన స్పీకర్ చేశారు. రెండోది పాపం ఆయన కోడెల శివప్రసాద్ అదేదో పాపం డాక్టర్ గా మంచి పేరు ఈ పాలిటిక్స్ వచ్చాడు, అదేదో బాంబులు తయారు చేసి 8 మంది చేశారని ఆయన స్పీకర్ చేశారు. అవినీతి మేము స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి అనేది మీకు కూడా అందరికీ తెలుసు. రెండోది ఈ ఎక్సైజ్ లోనే రామారావు ఉండేటప్పుడు ఎక్సైజ్ లో ఎవరి పైన అవినీతి, ఇది మొదటి నుంచి ఈ అవినీతి అనేది ఎక్సైజ్ లో జనరల్ గా ఎవడు పాపం అతను ఏం చేశాడు ఆయన పైన కూడా మాట్లాడినారు. ఒక దళితుడు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడు తెలుగుదేశం గవర్నమెంట్ లో, ఆయన పైన కూడా మాట్లాడారు. ఎందుకు చెప్తున్నానంటే ఎక్సైజ్ అనేది దీనిపైన వచ్చినంత, ఎందుకంటే ఇదే డబ్బులు సంపాదించేది, ఇదే ప్రభుత్వం రన్ చేసేది అనేది అందరూ మన మైండ్ లో ఉండేది. దీన్ని ఏం చేస్తున్నామంటే నేను ఒకటే చెప్తున్నాను, 5 సంవత్సరాలు ఎక్సైజ్ మినిస్టర్ గా ఏ పార్టీలో కూడా ఎవరిని కంటిన్యూ చేయలే. అందులో ఈనాడు, జ్యోతి, TV5 చంద్రబాబు నాయుడిని నేను డైరెక్ట్ గా మాట్లాడినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఎవడు మాట్లాడారు, వ్యక్తిగతంగా ఉండే మాటలు మాట్లాడారు. నేను కానీ అవినీతి అయితే ఒకే సంవత్సరంలోనే నన్ను కడిగేసి ఆ పేపర్లంతా రాసి నన్ను ఎక్కడ బయటకు కూడా పోనీకుండా చేసింటారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అవినీతి పనులు ఎవరెవరు అంటున్నారు? ఇప్పుడు ప్రతి పొలిటికల్ గానే 40 లక్షల పైన ఖర్చు పెట్టేవాడు అనర్హుడు అని చెప్పేసి కమిషనర్ పెట్టండి. 40 లక్షలతో ఎవరు నిలబడుతున్నారు? నేను అది పెట్టుకుంటే ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు చూపని నన్ను జైలేస్తారు. ఎవరు సార్ అసలు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కుని ఏ విధంగా కొంటుండరు, ఎమ్మెల్యేలు ఏ విధంగా కొంటుండరు అనేది వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఈ వ్యవస్థలో ఎవరు నిలబడినా ఇప్పుడు ఒక్కొక్కటి ఎంతో వాడు నేను మాట్లాడకూడదు, ప్రతి ఒక్కటి 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు ఎన్ని వేల కోట్లు ఉన్నది వాటికి తిరిగి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినోడు అవినీతిగా పరిగెత్తకుండా ప్రజలకు సేవ చేస్తారా? దీన్ని బట్టి మీరు ఆలోచించండి. అవినీతిని గురించి మాట్లాడడానికి ఎవ్వడికి హక్కు లేదు సార్. ఇది క్యాన్సర్ సార్. ఈ అవినీతి అనేది ఒక క్యాన్సర్ సార్. అట్లని చెప్పి అధికారంలో ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజల సొమ్మును దోచుకుంటాయి అంటే ఎంతవరకు కరెక్ట్? అది ఒక్కరిని మనం ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని జైల్లో పెట్టినా మళ్ళీ వాళ్ళకి రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళని పంపిస్తున్నారు కదా. ఈ చట్టాలు ఏమన్నా నిలబడుతున్నారు? ఎవరైనా ఒకరిని ఉరేసేస్తే ఇంకొకరు తప్పు చేయడు. ఎవరో ఒకరు ఇప్పుడు నేను అవినీతి పరుడని నిరూపించి నన్ను ఉరి ఇచ్చేస్తే ఇంకొకరు వచ్చి తప్పు చేయడు. ప్రతి ఒక్కరికి తెలిసింది సత్యం ఇది. ఇప్పుడు కావాల్సింటే నువ్వు ఆ 6 అదేంటి సూపర్ 6 ని దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏందో శ్వేతపత్రం. అసలు శ్వేతపత్రం అంటేనే ఆయనకి అర్థం కదా, నాకు అర్థం కదా, మీకు అర్థం కదా. శ్వేతపత్రాలు ఏంటి సరే? ప్రజలకు ఇచ్చిన శ్వేతపత్రాలు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చు. నేను ఈ విధంగా మాట్లాడితే నారాయణ స్వామి పైన పెట్టరా, ఏదైనా కేసు ఉండేదో చూడు, లేదా వాళ్ళ ఇంటి ధ్వంసం చేసి స్టార్ట్ చేయిపోతారు. దీనికి నన్ను మీరు ఇంటర్వ్యూ చేసుకునేది